జూన్ 27 నగరం వాసులకు పీడకలను మిగిల్చిన రోజు. పక్షుల కిలకిల రావాలు వినిపించాల్సిన సూర్యోదయాన ఆర్తనాదాలు మిన్నంటిన రోజు. పచ్చని నేలపై బూడిద రాసులు మృతదేహాలను మిగిల్చిన రోజు. చీకట్లో రగిన కార్చిచ్చు 20 మందిని బలి తీసుకుని మరో 19 మందిని జీవోత్సవాల్లా మిగిల్చిన చీకటి రోజు. గేల్ పైప్ లైన్ చిమ్మిన మంటల్లో నగరం భగ్గుమని ఏడాది పూర్తయినా అక్కడి వాళ్లను విషాదం వెంటాడుతూనే ఉంది. జూన్ 27, 2014 తెల్లవారుజామున 5:20 అప్పుడప్పుడే వెలుగు వస్తోంది. నిద్రలేచిన వారంతా టీ కొట్టుకు వెళ్లి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ టీ తాగేందుకు సిద్ధమయ్యారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారంతా కొబ్బరి చెట్లతో పరుచుకుని ఉన్న నగరం రోడ్డు గుండా ప్రయాణమయ్యారు. సరిగ్గా అదే సమయంలో వినిపించిందో భారీ శబ్దం. తిరిగి చూసేలోపు ఉవ్వెత్తున ఎగసిన మంటలు. 20 మీటర్ల ఎత్తులో వస్తున్న మంటలు సెకన్ల వ్యవధిలోనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టేశాయి. స్థానికులకు తీరని శోకాన్ని మిగిల్చాయి. పచ్చని కోనసీమపై రక్తపు చారికలా మిగిలిందా దుర్ఘటన. కొబ్బరి చెట్ల మధ్య ప్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామం ఒక్కసారిగా భగ్గుమంది. తుప్పుపట్టిన గేల్ గ్యాస్ పైప్ లైన్ బ్లాస్ట్ అయింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించి అక్కడున్న వారిని దగ్ధం చేశాయి. మనుషులే కాదు, దాదాపు 1200 కొబ్బరి చెట్లు, పక్షులు, పశువులు కూడా బలైపోయాయి. ఆ ప్రాంతాన్ని మరుభూమిగా మార్చేసిందా సంఘటన. మా వదిని వాళ్ళిద్దరు పిల్లలు, మా పెద్దనాన్నగారు అబ్బాయి వచ్చాడు. అబ్బాయి అందరూ ఈ వైన్స్ వాళ్ళే అందరూ నష్టపోయామండి. మా ప్రేమలో అభిమానాలు ఏమీ లేవు. మాకు ఏమన్నా అడుగుతుంటే డబ్బులు ఇచ్చాం కదమ్మా, డబ్బులు ఇచ్చాం కదా అన్నారు. డబ్బు మేము ఏం చేసుకోమండి, డబ్బు అంతా మేము ఇచ్చేస్తాం. మా అన్నయ్యనే మా అమ్మని ఏదో ఒక చంటి పిల్లడినైనా తీసుకురావాలండి అడుగుతున్నామండి. మాకేమీ వద్దండి. మాకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇల్లు కట్టిస్తామన్నారు, ఇవ్వలేదు. సంవత్సరం అయింది, అసలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఈ అమ్మాయి ఏంటి అని బాధ ఏంటి అని అడగట్లేదు. దుర్ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రముఖులెందరో వచ్చి పరిస్థితిని పరిశీలించారు. బాధితులకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. నగరం గ్రామానికి సంబంధించి ఎన్నో హామీలు గుప్పించారు. గెయిల్ పరిహారం అందజేసింది. కానీ దుర్ఘటనలో తమ వారిని కోల్పోయిన వారు గుండెలు పగిలే బాధతో జీవితాన్ని గడుపుతున్నారు.